తిడతానవే నువ్వు ఏమైనా ఇంటి దెబ్బన్నాడు తమ్ముడు సౌండ్ పెట్టి కిప్పని గుద్దుతో బేస్ ముచ్చటాడతారు కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? దాన్ని నువ్వు ఏ దారికి వస్తానో నన్ను అడుగుతానవా? కొంచెమన్నా దావ చేసుకున్నాం. మనకి నరేషన్ లేడా? నరేషన్ అయితే దావతు. అవును నరేషన్ చెట్ల కాస్తానే పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఇంత ముందు ఒకసారి అయితే తమ తీసుకురమ్మంటే 20 రూపాయల బాటిల్ తెచ్చి మనిషికి ఒక మూత వస్తుంది తెలుసా అన్నం అడుగుతాడు దావత్ మనకు. అన్న తోపు తురుము తెలుసా నీకు? అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, ఆ అయ్యకు అయ్యన్ని చెప్పు తీసుకొస్తా. థమ్సప్ మందా మరి దావతులు ఏం పెడతారు? ఏం తెప్పించుకున్నావు? ఒక హాఫ్ తెప్పించుకున్నావు, ఒక థమ్సప్ తెప్పించుకున్నావు. చెప్పండి రాసుకోరా. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. మీ ఇష్టం, పొద్దుగాల అందరు కలుగురి. చికెన్ ఉందా అన్న? కిలోన్నర కావాలన్నా. కొడితే 10 కిలోలు కావాలి చికెన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్కిన్ తీసేయాలి. ఒక పీకగా నొప్పి పెడుతుంది మళ్ళీ కోడికి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అని వేసి రాస్తా. అన్ని తెచ్చినా కనబడతలే. చేపలు ఎందుకు పట్టుకొచ్చి నేను కిలోన్నర చికెన్ తీసుకొచ్చినా కదా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదు. తెలివి తెల్లారినట్టే ఉంది. నేను అన్నది గా చేప కాదు, ఈ చేప గుసులే చేప తీసుకొచ్చినాము. ఇప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి పొయ్యిరాలు తీసుకురా పోర్రి. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. అద్దరు నీ మొహం చూసి
స్వప్న నేను ఇంటి దాకా పోయేస్తారా ఎందుకు ఇప్పుడు అంటే ఊర్లో పెద్ద మనిషి పనులుండే నాకు సరే పోయి రాకపోతే దావత్కి కూర అయితే మస్తు లేట్ అవుతుంది ఎంతసేపు కావాలని రెడీ అవుతున్నట్టుంది మస్తు సేపు ఉడకబెడుతుంది మరి ఏమైనా పైన ఇంటి దెబ్బన్నాడు పాలు పైన ఇంటి దెబ్బన్నాడు మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మంచిది వాటర్ తీసుకురారి కూర మాడిపోతుంది వాటర్ ఎందుకు అక్క కోటరవై కూరలో మంచిగా ఉంటది కోటరవై కూరలో మంచిగా ఉంటది ఏం ఉత్సాహం అండి పనికి మళ్ళీ ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ బాగానే వండుకుంటారు నన్ను వెళ్ళకుండా నేను కూడా తింటా మంచిగానే ఉంటాను నన్ను కాపాడండి నన్ను పోయమ్మ ఫేస్ టు ఫేస్ కారం ఎక్కువైందిరా కారం ఎక్కువైందిరా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అదే కావాలని కారం ఎక్కువ కావాలని వేసింది ఎవ్వరు తినొద్దు అదే తినాలని మనం తినొద్దని వేసింది అది ఎక్కువ. రేయ్ లోపల పెగ్గుపడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. పొద్దుల నుంచి మనం చేసింది అంతా పోయింది రాగానే అందరికి వాళ్ళకి మంచి మంచి ముక్కలు వేసి మనకి ఉట్టి బొక్కలు వేసి పాడేరు. అవునవును వాడు ఇప్పుడు వచ్చే గనియారం వేసింది. కిలో కూడా మీరే తిన్నారు తిడతానమే నువ్వు.